హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్జీ క్రియేషన్స్. నేను మీ గాయత్రి. ఈరోజు మనం 7 years బేబీ క్రాప్ టాప్ ఎలా కుట్టాలో స్టిచ్చింగ్ కటింగ్ నేర్చుకున్నాం. ఫస్ట్ కటింగ్ ఎలా చేయాలో నేర్చుకున్నాం. కటింగ్కి లైనింగ్ తీసుకోవాలి. ఫస్ట్ లైనింగ్ని ఇలా 2 ఫోల్డింగ్స్లో ఇలా పెట్టి, లైనింగ్ అనేది అంబ్రెల్లా కటింగ్ చేస్తాను. అంబ్రెల్లా కటింగ్ ఎలా కట్ చేయాలి, ఎలా మెజర్మెంట్ పెట్టాలి చెప్తాను. అంబ్రెల్లాకి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి, ఇలా ట్రయాంగిల్ షేప్ రావాలి. నేను బాడీ మెజర్మెంట్ తీసుకున్నాను బేబీది. స్కర్ట్ లెంత్ వచ్చేప్పటికి 33, విడ్త్ వచ్చేప్పటికి 27. అయితే వీళ్ళు బ్యాక్ ఎలాస్టిక్ అడిగారు, ఫ్రంట్ ఏం స్ట్రాప్ పెట్టాలి. అప్పుడు ఈ విడ్త్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు 27 ఉంది, 30 తీసుకుంటాను. ఆ 30 ఎలా తీసుకోవాలి, 30ని డివైడెడ్ బై 4 వేయాలి. $7.5 వస్తుంది. 7.5 ఇలా చూసుకొని ఇట్లా డైరెక్ట్గా గీయకూడదు. స్టార్టింగ్ నుంచి ఇట్లా టర్న్ చేసుకుంటా రౌండ్గా ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఎంత ఉందో చూసుకోవాలి. 10.5 ఉంది. ఆ 10.5తో మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా మార్క్ చేసిన తర్వాత రౌండ్ అనేది గీసుకున్నాక ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి ఎంత రావాలి, 7.5 రావాలి. 7.5. ఈ 1 inch అనేది మనకి స్టిచ్చెస్లో వెళ్ళిపోతుంది. తర్వాత హైట్ ఎంత అన్నాం, లెంత్ వచ్చేప్పటికి 33. 33లో పైన స్కర్ట్కి పైన నడుము పట్టి పెడతాం. ఆ నడుము పట్టి అనేది 2 inches. 33లో 2 inches తీసేయాలి. 31. ఫ్యూచర్ యూస్ కోసం ఫోల్డింగ్ పెడతాము. ఆ ఫోల్డింగ్ కోసం ఇంకో 5 inches. మన స్కర్ట్ లెంత్ వచ్చేప్పటికి ఒరిజినల్ 33, దాంట్లో 2 inches బెల్ట్ తీసేస్తే 31 తీసుకోవాలి. లైనింగ్ వచ్చేప్పటికి ఇంకో 1 inch హైట్ తగ్గించి తీసుకోవాలి, అంటే 30. వేస్ట్ దగ్గర నుంచి 30. ఫ్యూచర్లో ఫోల్డింగ్ కోసం ఒక 3 inches తీసుకున్నాను. ఇలా మనం ఈ వేస్ట్ అనేది కట్ చేయకూడదు. ఈ స్టార్టింగ్ నుంచి పెట్టి ఈ 30 ఉంది కదా, ఎప్పుడు 41 వచ్చింది. ఎందుకంటే టేప్ అనేది మనం ముందుకు మూవ్ చేసాం. ఇట్లా 41 చూసుకుంటూ రౌండ్గా ఇలా మార్కింగ్ అనేది చేయాలి. ఈ మార్కింగ్ చేసిన తర్వాతే కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్కర్ట్ అనేది బ్యాక్ ఎలాస్టిక్ ఇస్తాను కదా, ఎలాస్టిక్ ఇస్తే వేస్ట్ అనేది ఎక్కువ తీసుకోవాలి. అదే కొంతమంది ఎలాస్టిక్ వద్దంటారు, ఎగ్జాక్ట్ మెజర్మెంట్. అప్పుడైనా వేస్ట్ కూడా ఎగ్జాక్ట్గా తీసుకోవాలి. ఒరిజినల్ కట్ చేసుకుందాం. ఒరిజినల్ వాళ్ళు మనకి శారీ ఇచ్చారు. శారీలో 2 sides బార్డర్ ఉంది. 1 side బార్డర్ని కట్ చేసేసాం. వాళ్ళ లెహంగా హైట్ వచ్చేప్పటికి మనకి 33 కదా, ఈ రిమైనింగ్ మొత్తం ఫోల్డింగ్ చేసేసుకోవాలి. అందుకోసం ఎక్స్ట్రా తీసుకున్నాం. శారీ మొత్తం తీసుకున్నాను, చూసారా మీరు. 4 ఫోల్డింగ్స్లో వేసి శారీ ఎంతైతే ఉందో అంత తీసేసుకోం. అదొకటి. లైనింగ్ ఏమో అంబ్రెల్లా కటింగ్, పైది వచ్చేప్పటికి ఫ్రిల్ పోస్తాము. ఇది స్కర్ట్ కటింగ్.